సంబంధాన్ని మనం కొనసాగించాలి, అలాగే మన ఐక్యతను కాపాడుకోవాలి అనేటువంటి ఆ ఆలోచన విధానాన్ని అబ్రహాము లోతులో మనము వారి నిర్ణయాలను మనం గుర్తించవచ్చు, వారి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వారు సామరస్యపూర్వకంగా ఏమన్నారు, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళుతా, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళుతా అనుకుంటాం. అంటే కొన్ని సమయాలలో ఇక్కడ మనము కొంత మన ఆలోచన విధానాన్ని మనం ఇక్కడ గమనించి చూడాలి. ఒకవేళ అబ్రహాము కుడి తట్టుకు వెళ్ళింది అనుకుందాం, మంచి పచ్చిగా ఆయన దొరికింది, ఎడమ తట్టుకు లోతు వెళ్ళిండు, ఆయన ఎడారి దొరికింది అనుకోండి కదా, గొడవలు సమస్యలు ఎదురవుతాయి. కానీ అలాంటి ఆలోచనతో వారు వెళ్ళకుండా సామరస్యపూర్వకంగా వారు వెళ్ళడం. ఈరోజు మన